రైట్, ఇక మహారాష్ట్రలో మహాయుతి కూటమి మహా ప్రపంచం సృష్టిస్తోంది. ఇక ఈ రోజు సాయంత్రం ఢిల్లీ బీజేపీ పార్టీ కార్యాలయంలో పెద్ద ఎత్తున సంబరాలు చేసుకోవడానికి సిద్ధంగా ఉంది. ఇప్పటికే సాయంత్రం 7 గంటలకి నరేంద్ర మోదీ కూడా పార్టీ కార్యాలయానికి చేరుకుంటారు. బీజేపీ పార్టీ జాతీయ అధ్యక్షుడు బీజేపీ నడ్డాకి ఇప్పుడే ఫోన్ చేసి పార్టీ కార్యాలయానికి రావాలని చెప్పి కూడా చెప్తా ఉన్నారు. ఇక ప్రధానంగా మహారాష్ట్రలో ఉన్నటువంటి 288 అసెంబ్లీ స్థానాలకు గాను దాదాపుగా 225 స్థానాలలో మహాయుతి కూటమి అయితే దూసుకుపోతున్నా. ప్రధానంగా మరి సెంచరీ దాటుతుందా లేదా అనుకున్నటువంటి కోణంలో బీజేపీ పార్టీ సెంచరీ దాటి 129 స్థానాలకు మాత్రానికి ప్రస్తుతం లీడింగ్ లో కొనసాగుతా ఉంది. ఇక శివసేన పార్టీకి సంబంధించి దాదాపుగా 55 స్థానాలు లీడింగ్ లో కనబడతా ఉన్నాయి. ఇక ఎన్సీపీకి ఏదైతే బీజేపీ కూటమిలో ఉన్నటువంటి ఎన్సీపీకి 40 స్థానాలు లీడింగ్ లో కనబడతా ఉంది. ఇక బీజేపీకి 129, శివసేన షిండే పార్టీకి 55, ఆ తర్వాత ఎన్సీపీ అజిత్ పవార్ కి సంబంధించిన పార్టీకి 40 స్థానాలు, మొత్తం 225 స్థానాల్లో ఇక లీడింగ్ కనబడతా ఉంది. దాదాపుగా అదే ఫిగర్ కూడా కన్ఫర్మ్ అయిపోయేటట్టు కూడా మరి మహారాష్ట్రలో కనబడతా ఉంది. ఇక మనం చూసుకున్నట్టయితే ఇక ఇండియా కూటమిగా మాత్రానికి అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రభంజనం మహారాష్ట్రలో చూపించలేకపోయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి దేశ నాయకులంతా కూడా మహారాష్ట్రకు వెళ్లి అక్కడే తిష్ట వేసి ప్రచారం చేసినా కూడా పెద్ద ఫలితం అయితే ఏం కనిపించడం లేదు. కేవలం 51 స్థానాలకే మరి ఇండియా కూటమి పరిమితమైనట్టు కనబడతా ఉంది. 20 స్థానాలు కాంగ్రెస్, తర్వాత ఇక 19 స్థానాలు, తర్వాత కూటమిలో ఉన్నటువంటి పార్టీ దాదాపుగా 12 స్థానాలు. కేవలం ప్రధానమైనటువంటి 3 పార్టీలు 51 ఫిగర్ కే అక్కడ ఉన్నట్టు మనం కనబడుతోంది. ఇక వయనాడ్లో మరి రాహుల్ గాంధీకి మించి గతంలో జరిగినటువంటి ఎన్నికల్లో దాదాపుగా 4 లక్షల మెజారిటీ దాటినటువంటి రాహుల్ గాంధీ ఏదైతే ఉందో మరి ఆయన అక్కడ బరిలో నుంచి తప్పుకున్నారు. సో ఇక ప్రియాంక గాంధీ మాత్రానికి ఒక భారీ విజయం అయితే వయనాడ్లో చూస్తా ఉన్నాం. వయనాడ్లో కూడా మరి తాను గెలిచింది. మరిగా ఇక్కడ జార్ఖండ్ లో చూసుకున్నట్టయితే ఇండియా కూటమిదే హవా నడుస్తా ఉంది. ఒకవైపు మహారాష్ట్రతో పాటు జార్ఖండ్ తీసుకుంటే మాత్రానికి ఇండియా కూటమి దాదాపుగా ఇప్పటికే మ్యాజిక్ ఫిగర్ దాటిపోయింది. ఇండియా కూటమి దాదాపుగా 56 స్థానాల్లో మరి లీడింగ్ అయితే కనబడతా ఉంది. 41 మ్యాజిక్ ఫిగర్ ఏదైతే ఉందో మ్యాజిక్ ఫిగర్ ని దాటి మరి అక్కడైతే ఇండియా కూటమి అయితే తీసుకెళ్తా ఉంది. బీజేపీ ఇక్కడ కేవలం 24 స్థానాల్లో మాత్రానికే లీడింగ్ అయితే కనబడతా ఉన్నది. మరి ఇక ప్రధానంగా మనం చూసుకున్నట్టయితే మహారాష్ట్ర పీఠం ఎవరికి దక్కబోతా ఉన్నది, మహారాష్ట్రలో ముఖ్యమంత్రిని ఎవరిని చేయబోతా ఉన్నారు, మళ్ళొకసారి మరి ఏక్నాథ్ షిండే గారే అవబోతా ఉన్నారు అంటే మాత్రానికి అక్కడ ఛాన్సెస్ కొంచెం తక్కువనే కనబడతా ఉన్నాయి. ఇక ఉప ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నటువంటి దేవేంద్ర ఫడ్నవీస్ మాత్రానికి ఈసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసేటటువంటి అవకాశాలు అయితే ఉన్నాయని చెప్తా ఉన్నారు. తన తల్లి కూడా దేవేంద్ర ఫడ్నగౌడ్ గారి తల్లి కూడా ఇప్పటికే మరి ప్రెస్ మీట్ ముందు కూడా తానే ముఖ్యమంత్రిగా ఈసారి అవుతాడు అని చెప్పడంతో పాటు బీజేపీ స్టేట్ చీఫ్ చంద్రశేఖర్ కూడా ఇప్పటికే ఆయనకి కాల్ చేసి శుభాకాంక్షలు చెప్పినట్టు కూడా కనబడతా ఉన్నది. ఇక 26వ తారీఖు, ఈ నెల 26వ తారీఖు మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రధానంగా మరిగా ఇప్పటికి కంటిన్యూ అవుతున్నటువంటి ఏక్నాథ్ షిండే, తర్వాత అజిత్, ఇక ప్రధానంగా దేవేంద్ర ఫడ్నవీస్, వీళ్ళు ముగ్గురు మాత్రానికి ముఖ్యమంత్రి రేస్ లో ఉన్నారు. ముఖ్యమంత్రి రేస్ లో ఉంటే ఇక ఎక్కువగా అవకాశాలు మాత్రానికి దేవేంద్ర ఫడ్నవీస్ కే ఈసారి మహారాష్ట్ర బాధ్యతలు దొరకబోతా ఉన్నాయి అనేది కూడా మనకి రాజకీయ వర్గాల నుంచి జరుగుతా ఉంది. ఇక ప్రధానంగా బీజేపీ తరపు నుంచి ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వెళ్ళి ప్రచారం చేసినటువంటి ప్రతి అసెంబ్లీ స్థానం కూడా ఇక సనాతన ధర్మ గాని లేకపోతే హిందుత్వం గురించి గాని బీజేపీ నాయకుల కంటే పవన్ కళ్యాణే ఎక్కువగా మరి అక్కడ వాళ్ళని మోటివేషన్ చేయగలిగాడు. తాను చేసినటువంటి ప్రతి అసెంబ్లీ స్థానంలో కూడా మంచి మెజారిటీ వచ్చింది అనేటటువంటి ఇది కూడా మనకి అయితే కనబడతా ఉన్నది. ఇక ప్రధానంగా మహారాష్ట్రలో మాత్రానికి బీజేపీ కూటమి మళ్ళొకసారి అక్కడ అవకాశం వచ్చింది. ప్రజలంతా కూడా బీజేపీకే పట్టం కట్టారు. క్లియర్ గా ఒక మంచి మెజారిటీ అయితే ఇచ్చారని కనబడతా ఉన్నది. ఇక జార్ఖండ్ లో మాత్రానికి ప్రధానంగా ఇండియా కూటమి, కాంగ్రెస్ కి సంబంధించిన ఇండియా కూటమి ఏదైతే ఉందో ఇక వాళ్ళే ఈసారి అధికారం చేపట్టబోతున్నట్టు కూడా ప్రస్తుతం మనకి ఫలితాలు కనబడతా ఉన్నాయి.